విశాఖ ఆర్కే బీచ్ సమీపం వద్ద ఖాళీగా ఉన్న 13.78 ఎకరాల భూమిని లూలు మాల్ అనే విదేశీ సంస్థకి దారదత్తం చేస్తూ రాష్ట్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తమ స్వలాభం కోసం బీచ్ మొత్తాన్ని వ్యాపారంతో డంపింగ్ యార్డ్ గా మార్చబోతున్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పౌర ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అలాగే లూలు మాల్ కి కేటాయించిన 13.78 ఎకరాల భూమిలో సైన్స్ సిటీని లేదా సైన్స్ పార్క్ తో కూడిన సైన్స్ మ్యూజియం నిర్మించాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పౌర హక్కుల్ని రక్షించడంలో అడగటం జరిగింది. వారు ప్రధానంగా ఈ భూమిలో కొంత భాగాన్ని లూలు మాల్కి కేటాయించినటువంటి భూమిలో కొంత భాగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి కూడా రాసుకున్నారు. లూలు మాల్కే కాదు, ఆ తర్వాత ఇంకా కొంతమందికి ఇవ్వచ్చు. కానీ ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఆదాయం వస్తుందా అంటే కేవలం ల్యాండ్ యొక్క వాల్యూలో 1% మాత్రమే వస్తుంది. ల్యాండ్ యొక్క వాల్యూలో 1% మాత్రమే లీజు వస్తుంది. ఆ లీజు కూడా 10 ఏళ్ళకి ఒకసారి 10% పెరుగుతుంది. ఆ లీజు ఒప్పందం కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ ల్యాండ్ బదలాయింపుకి అయ్యేటటువంటి రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ 6.5% రద్దు చేశారు. నాలా చట్టం భూ వినియోగం సంబంధించినటువంటి మార్పిడి 5% రద్దు చేశారు. అలాగే జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి 18% జిఎస్టీ అది రద్దు చేశారు 10 ఇయర్స్. అందులో పనిచేసే వర్కర్స్కి ఈఎస్ఐ పిఎఫ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు బేర్ చేస్తున్నారు. అలాగే ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ జీవీఎంసీ చెల్లించాల్సింది రద్దు చేశారు. వాటర్ ఫ్రీ కరెంటు కమర్షియల్గా ఇచ్చేటటువంటి విద్యుత్ అనేటువంటి 5 ఇయర్స్ ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. అన్ని రాయితీలే. ఇన్ని రాయితీలు ఇచ్చి ఈ యొక్క షాపింగ్ మాల్స్ అవసరమా? అత్యంత ప్రమాదకరమైనటువంటి మరొకటి, ఈ నగరంలో ఉండేటటువంటి చిన్న మధ్య తరహా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్లన్నీ మూతపడిపోతాయి. ఇది ఇప్పుడు 14 ఎకరాలు ఇనార్బిటిక్ మాల్ మన అక్కేపాలెం దగ్గర కడుతున్నారు, పోర్టు దగ్గర, అదొక 17 ఎకరాలు. ఇలాంటివి వచ్చేసిన తర్వాత విశాఖపట్నంలో చిన్న మధ్య తరహా ఈ షాపింగ్ మాల్స్ లేకపోతే సూపర్ మార్కెట్లు చిన్నవి అన్నీ కూడా దివాలా తీస్తాయి. అందులో పనిచేసే వేల మంది కార్మికులు ఉపాధికి పోతారు. ఆ విధంగా కూడా ట్రేడ్ పరంగా కూడా తీవ్రమైనటువంటి నష్టం. అన్ని విధాలుగా ఇటువంటి ఒక విదేశీ సంస్థ అనేటువంటి అక్కడ వీటితో పాటు విదేశీ సంస్థకి తీర ప్రాంతంలో అది సెక్యూరిటీ పర్పస్గా ఉండేటటువంటి ప్రాంతం, షిప్ యార్డ్ ఉంది, నేవల్ డాక్ యార్డ్ రిహార్సల్ వేస్తూ ఉంటారు నేవల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్. అటువంటి సెక్యూరిటీ శక్తివంతంగా ఉండాల్సినటువంటి చోట్ల ఇలాంటి అలౌ చేయటం అనేటువంటిది కూడా మన రక్షణకు సంబంధించినటువంటి విషయాలు ప్రమాదకరం. ఈ అన్నిటి రూపంలో మనం వీటిని వ్యతిరేకిస్తూ ఒక వేదికను మనం ఫ్లోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మిత్రులు కొంతమంతా కలిసి కూర్చొని ఆ విధంగా అందరికీ ఆహ్వానాలు అనేటువంటి అందించడం జరిగింది. వీరందరూ కూడా వచ్చారు. వరవా నివాస్ నుంచి కూడా గణేష్ గారు వచ్చారు. వారు కూడా వేదిక మీదకి అపార్ట్మెంట్ల అసోసియేషన్ వారు కూడా పట్టణంలో చాలా ఆహ్లాదమైన జాగాలో బీచ్కి పక్కన చక్కటి గాలి, చక్కటి వ్యూ, చక్కటి బ్యూటిఫుల్ క్లైమేట్ ఉన్న చోట దగ్గర 14 ఎకరాల జాగా ఒక ప్రైవేట్ సంస్థ, అందులో ఇండియన్ కూడా కాదు ఫారినర్కి, ప్రైవేట్ సంస్థకి ఇచ్చి ఒక షాపింగ్ సెంటరు, హోటలింగ్ సెంటరు, ఎంటర్టైన్మెంట్ సెంటర్ అండ్ ఆల్సో ఒక మాల్ లాగా పెట్టడానికి ఇవ్వడం చాలా అబ్జెక్షనబుల్ అని ప్రజలకి అనిపిస్తున్నది. ఈరోజు ఈ వేదికలో అందరూ చెప్తున్నది ఏంటంటే ప్రజా ప్రయోజనాలకి కాకుండా ప్రైవేట్ సంస్థకి గవర్నమెంట్ ఎందుకు తక్కువ ధరకి భూమి ఇస్తున్నది? ఈ ప్రజలకి లంగ్ స్పేస్ అన్నది ఒక పార్కుల వల్ల వస్తుంది, అది చేయలేదు. ప్రజలకి అనుగుణంగా వాళ్ళ అవసరాలకి తగ్గినది, పిల్లలకి ముఖ్యమైనది ఒక సైన్స్ సిటీ అన్నది అది జరగలేదు. వాళ్ళకి ఏ విధంగా అయినా ప్రజలు నలుగురు వెళ్ళి ఒక కామన్స్, ఇప్పుడు కాన్సెప్ట్ ఒకటి ఉంది, వాళ్ళలోనే దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి తప్పితే ప్రైవేట్ ఇండివిజువల్స్కి కట్టబెట్టి కమర్షియలైజ్ చేయవద్దు.
నెంబర్ 2, దీని ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్కి అసలు పెద్ద పెద్ద సిటీస్లో పెడుతూ ఉంటారు. వాళ్ళ ఇంటలెక్చువల్ వాళ్ళ మోటివేషన్ ఇవ్వడానికి, వాళ్ళని రీసెర్చ్ ఓరియంటెడ్గా చేయడానికి ఎన్నో మంచి కాన్సెప్ట్స్ మన సిటీ నిండా సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళతో కలిసి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సైన్స్ సిటీ లాగా చేసి ప్రజలకి అప్పచెప్పాలి తప్పితే ప్రైవేటైజ్ చేయకూడదు అన్న విషయం